సార్ నమస్కారం. నమస్తే అండి. మీ పేరండి? మాదిరెడ్డి శ్రీనివాస్ అండి. నన్ను శ్రీనివాస్ గారు అని పిలవచ్చండి? ఎక్కువ మాదిరెడ్డి అని పిలుస్తుంటారు. ఓకే అండి. అయితే మాదిరెడ్డి గారు 2019 నుండి ఈ 58 నెలల కాలంలో భీమవరం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి ఏమైనా చెప్పగలరండి? ఈ 56 నెలల్లోనే జరిగింది సార్ ఈ అభివృద్ధి ఏమన్నా ఉంటే. అభివృద్ధి అనేది జరిగింది ఏమన్నా ఉంటే ఈ 56 నెలల్లోనే జరిగింది. అది ఇప్పుడు కూడా గద్ది శ్రీనివాస్ గారు పాతగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడు తర్వాత భీమవరం అభివృద్ధి నోచుకుంది. మనకి ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఇచ్చారు, వాటర్ ట్యాంక్స్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉన్నాయి కదండి, అక్కడ అప్రోచ్ రోడ్లు లేకపోతే వాటికి శాంక్షన్ ఇచ్చారు. అడిగిందే పాపం, అడగపోవడం అనేది మనదే తప్పు అనుకుంటుంది. ప్రతిదీ ఆయన రోడ్లు, సిమెంట్ రోడ్లు కానీ అలాగా డ్రైనేజ్ సిస్టమ్ కానీ మొత్తం అన్నీ ఈయన అయ్యాంలోనే జరిగినాయి. జిల్లాలు పునర్విభజన జరిగినాయి కదండి, ఇందులో భాగంగా భీమవరం ప్రజలకు ఏమైనా ఉపయోగం జరిగిందంటారండి? జరగకపోవడం ఏంటంటే బాబు, మాట్లాడితే ఏలూరు వెళ్ళేవారు అందరూ. హెడ్ క్వార్టర్ మనకు రావడం వల్ల అది మన ఎమ్మెల్యే గారి పుణ్యం వల్లే వచ్చింది. అది మామూలుగా మిగతా వాళ్ళు ఎవరైనా చేయకపోతారు శుభ్రంగా. నర్సపూర్ నుంచి ఎంత ప్రెషర్ ఉన్నా ఎమ్మెల్యే గారు దాన్ని సాధించారు. దానివల్ల ఏంటంటే మనకి ఆఫీసులు, కార్యాలయాలు హెడ్ క్వార్టర్లో ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మ్యాక్సిమం ఆఫీసులన్నీ హెడ్ క్వార్టర్ ఇక్కడే ఉంటున్నాయి. దానివల్ల ప్రజలందరికీ చాలా సౌలభ్యంగా ఉందండి. భీమవరం ప్రజలకి తాగునీటి సమస్య ఏమైనా తీరిందంటారండి? ఇప్పుడు నాకు తెలిసిందిగా 100% తీరుతున్నట్టేనండి. ఎందుకంటే 3 ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఓపెన్ చేశారండి ఎమ్మెల్యే గారు. అది కాకుండా పంప్ హౌస్లో కూడా పంపింగ్ కెపాసిటీ పెంచారు. మామూలుగా కొత్తగా మోటార్లు అయితే తెప్పించాయని చెప్పారు. దానివల్ల చివరి వరకు నీరు అందుతుందని వివరంగా ఇచ్చారు. అది కొంచెం వర్కులు కొంచెం ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నాయండి, కొంచెం జరుగుతున్నాయి. రైల్వే అండర్ పాస్ టన్నల్ నిర్మాణం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎంతవరకు పరిష్కారం అయినాయండి? ఫస్ట్ దాన్ని చాలామంది వ్యతిరేకించారండి. ఇక్కడ అండర్ పాస్ వస్తుంటే చాలామంది వ్యతిరేకించారు. ఇప్పుడు ఈ ట్రాఫిక్ క్లియర్ అయిపోయి అటు ఎక్కడ ఏ గేట్ కాడ ఆగక్కలేకుండా వెళ్ళిపోవడం వల్ల మిగతా వాటిలో కాడ కూడా నిర్మించమని, మన వడ్డీ రోడ్లు వాటిలో కూడా నిర్మించమని ఎమ్మెల్యే గారి ప్రపోజల్ కూడా పట్టుకెళ్ళారు. ఈ అండర్ పాస్ టన్నల్ తీసుకురావడంలో గ్రంథి శ్రీనివాస్ గారు ఎంతవరకు కృషి చేశారండి దీని గురించి? 100% ఆయన కృషి ఫలితమే ఇప్పుడు మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ మార్చుకుని, ఆయన ఎప్పుడు రైల్వే వాళ్ళతోటి టచ్లో ఉండి ఆ జిఆర్ఎం తోటి, డివిజనల్ మేనేజర్ ఉన్నారు కదండి, వాళ్ళతోటి టచ్లో ఉండి మన ట్రాఫిక్కి, మనకు పట్టణానికి ఎలాగైతే వీలవుతుంది, ట్రాఫిక్ ఎంతవరకు కంట్రోల్ చేయగలం అనే దాని మీదే ఆయన డిస్కషన్ చేసి దాన్ని అన్నీ రూపొందించారు. మీ రాజకీయ నేపథ్యం చెప్పగలరా అండి? అంటే నాకు పెద్ద రాజకీయం ఏం కాదండి, నేను సేవ చేయడం అలవాటు నాకు ఎక్కువగా. దానికి రాజకీయం అటాచ్ అయితే కొంచెం ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చు అనే ఒక దృఢ సంకల్పంతో ఎమ్మెల్యే గారితో నేను అటాచ్ అయి ఉన్నాను. పులపర్తి అంజబాబు గారు టైంలో ల్యాండ్ మార్క్గా జరిగిన అభివృద్ధి ఏంటంటే మీరు ఏం చెప్తారండి? ఆయన మల్టీప్లెక్స్ అండి. ఆయనకున్న భీమవరానికి ఒకటి పెద్ద అసెట్ మల్టీప్లెక్స్, అది ఆయనదే. అది అంజబాబు గారు అనగానే మల్టీప్లెక్స్ ఒకటే గుర్తు వస్తుంది సార్, ఇంకేమీ గుర్తురాదు. యనమదూరు డ్రైన్ పైన వేసిన వంతెనలు నిర్మాణం దశలో ఆగిపోవటం, దాన్ని పూర్తి చేయడానికి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ఎటువంటి చొరవ తీసుకున్నారండి? దానికి యాక్చువల్గా ఈ ఎమ్మెల్యే గారే అంతకుముందు ఇవన్నీ డిజైన్స్ అన్నీ వేసి నిర్మాణం చేయించారండి. తర్వాత 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఏమీ చేయలేదు. తర్వాత ప్రజెంట్ ఇప్పుడు 36 crores శాంక్షన్ చేయించారు. దానికి పేపర్ వర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల మనకి కొంచెం వర్క్ స్లోగా ఉంది, కానీ ఈ కోడ్ అయిపోయిన వెంటనే దానికి అప్రోచ్ రోడ్లు కూడా కంప్లీట్ చేసేస్తారు. మరోసారి ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ గారు ఎన్నికైతే భీమవరం నియోజకవర్గంలో అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతుందని భావిస్తున్నారండి? భీమవరంలో అభివృద్ధి జరగాలంటే గ్రంథి శ్రీనివాస్ గారే ఉండాలండి. ఇంకే నాయకుడు వచ్చినా అభివృద్ధి శూన్యం. ఇప్పుడు ఇంకో 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది సార్ ఇది భీమవరం. ఏం జరిగినా ఈయన అయ్యంలోనే జరిగింది. ఏ నాయకుడు ఇంతకుముందు వాళ్ళ అభివృద్ధి చెందారు తప్ప ప్రజల అభివృద్ధి, పట్టణ అభివృద్ధి మాత్రం శూన్యం అండి. భీమవరం నియోజకవర్గంలో సుమారు ఎంతమందికి పేదలకు ఇళ్ళ పంపిణీ చేసి ఉంటారండి? ఇందిరమ్మ కాలనీలో 700 మంది పైచీలకు ఇళ్ళు ఇచ్చామండి. ప్రజెంట్ ఉన్న టిడ్కో హౌసెస్ కూడా ఎమ్మెల్యే గారు 82 ఎకరాలు ఆయన హయాంలోనే సేకరించింది. అందులో ఒక 8,000 సుమారు బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు రెడీ అవుతున్నాయి. చాలామంది ఆక్యుపేషన్ అయిపోయింది. ఇంకోటేమో స్థలాలు వచ్చి మన పైపుల చెరువు దగ్గర 3,000 పైచీలకు సెంటు కింద స్థలం కింద ఇచ్చారు.
అందులో ఒక 1000-1500 మంది ఆల్మోస్ట్ కట్టేసుకున్నారు, అయిపోయినాయి. కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి. మళ్ళీ తాడేరు రోడ్లో, ఎనమదూరు రోడ్లో ఒక కొంత ఉందండి, అక్కడ కూడా కొంచెం వర్క్ ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు ఏరియా హాస్పిటల్ కట్టారంటున్నారండి కొత్తగా భీమవరంలో. దాని పనులు ఎంతవరకు వచ్చినాయి అంటారండి? ఫస్ట్ ఫేజ్లో అయితే చాలా మటుకు కన్స్ట్రక్షన్ జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది మొత్తం. దానికి సెకండ్ ఫేజ్కి కూడా మన శంకుస్థాపన జరిగింది. ఫస్ట్ ఫేజ్లో వచ్చి ఇంచుమించు సుమారు 10 crores వరకు శాంక్షన్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు. మొన్న ఒక నెల రోజుల క్రితం సెకండ్ ఫేజ్ సంబంధించి 28 crores శాంక్షన్ అయింది అని మనం భూమి పూజ కూడా చేసి వచ్చాము ఆ ఫేజ్ కూడా కన్స్ట్రక్షన్కి. అది టోటల్ కన్స్ట్రక్షన్ వచ్చి 85,00,000 square feet అండి మొత్తం బిల్డింగ్ ఏరియా హాస్పిటల్లో. ప్రజెంట్ వచ్చి ఒక ఫేజ్ కన్స్ట్రక్షన్ పూర్తిగా జరిగింది. ప్లాస్టింగ్ వర్క్లు, బ్రిక్ వర్క్ జరగాలి. దీనికి గాను స్థల సేకరణ మనకి గవర్నమెంట్కి సంబంధించిన స్థలాలు అంత స్థలాలు ఏమీ లేవండి. లేకపోతేటికి అది బయటకు వెళ్ళిపోతుందని తెలిసి మన ఎమ్మెల్యే గారి సొంత డబ్బులతోటి 4 acres ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద కొనిచ్చారు. మీ వార్డు నుంచి ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులకి మీరు ఎంతవరకు మద్దతు తెలుపుతారండి? వార్డు తరఫున అయితే ఇంతకుముందు ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు మనకు ఓటు వేసినా వేయకపోయినా మన గడప తొక్కి అడిగితే వాడికి ఏం కావాల్సిన అన్నీ చేసి పెట్టాం సార్. దానివల్ల 100% మాకు చేస్తారనే ఉంది. ఎందుకంటే మేము చేసి ఉన్నాం ప్రతి ఇంట్లోనూ. ఎవరికి మనకు ఓటేయలేదని ఎవరికి మేమేమి పథకం తీసేయలేదు, వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టలేదు. కావున వాళ్ళు కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. మేము వెళ్ళగానే రెండుసార్లు లోపలికి వెళ్ళి కూర్చోబెడుతున్నారు, అన్ని వాటర్ ఇస్తున్నారు, మేము చెప్పిన మా మాటలు శ్రద్ధగా వింటున్నారు. మీకు కాకపోతే ఇంకెవరు చేస్తా ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ మినిమమ్ 2 లక్షల రూపాయలు పైచీలకు నుంచి 10 లక్షల వరకు బెనిఫిట్ పొందున్నారు. మరి అంజుబాబు గారు జనసేనల పార్టీలో జాయిన్ అయ్యారు. అవునండి. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటండి? మరి నాకు 1,00,000 మెజారిటీ వస్తుందని చెప్పుకుంటున్నారు బయట. అవునండి, వస్తుందండి, ఎందుకు రాదు. 5 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కనపడ్డాడు ఆ మనిషి. 1,00,000 ఏంటండి, నిన్నే చెప్పుకోవచ్చు. ఇవాళ 4గురికి భోజనం పెట్టి జాయిన్ అయిపోయారు నడవడి చేస్తున్నారు. 5 ఏళ్ళు కరోనా, 5 ఏళ్ళలో ఈ 5 ఏళ్ళలో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనాలో ఒక్కడికి ఇంత సాయం చేయలేదు, ఒక్కడికి ఉల్లిపాయ పంచలేదు, ఇంట్లో తలుపు తీయలేదు, ఆయన ఇంట్లోంచి బయట రాలేదు. ఆయనే కాదు, ఇక్కడ వేరే నాయకులు ఎవరూ కూడా ఒక్కడ బయటకు వచ్చి కరోనాలో ఇంతమంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఎవ్వరు చేయలేదు. మా వాలంటీర్లు, మేము, మా ఎమ్మెల్యే గారు సహకారం తీసుకుని ఇంతమందిని అంబులెన్సుల్లో మేమే సొంతంగా దూరం నుంచి అలా ఎక్కించి పంపించేవాళ్ళు. అంత క్రిటికల్ కండిషన్లో కూడా ఒక్కడు కూడా బయటికి రాకుండా. ఇలా ఓటు అడుగుతా సిగ్గుండాలి సార్, ఓట్లు అడుగుతా సిగ్గుండాలి. రోజుగా కండువా వేసుకొచ్చి ఓట్లు అడుగుతుంటే పాత ఇంతకుముందు ఉన్నప్పుడు ఏం చేసేవారని అడగకుండా ఇప్పుడు ఇది ఎలా వస్తుందని నాకు అర్థం కావట్లేదు. అంతమంది కలిపి మాకే వేస్తారంటే జనాలు అమాయకులు అంటారా? జనాలు ఏమో అమాయకులు కాదు కదా. 5 ఏళ్ళు 5 ఏళ్ళు ఏమైపోయాడో కనుక్కోలేదు. అసలు అంజబాబు అన్న ఆయన ఊర్లో ఉన్నాడా, అసలు మనిషి అసలు ఉన్నాడా లేడా అన్నది కూడా ఎవరికి తెలియదు. ఇవాళ పవన్ కళ్యాణ్ వచ్చాడు. పవన్ కళ్యాణ్ ఎందుకు సినీ గ్లామరం వలన ఆయన నెగ్గినా కానీ ఏం చేసేది ఏం లేదు ఇక్కడ. ఆయన ఎవరికి అప్పు చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. గ్రంథి శ్రీనివాస్ గారికి ఈ ఎన్నికల్లో మీరు ఎంత మెజారిటీ ఇస్తారని భీమవరం తరఫు నుంచి? మేము మెజారిటీ మీదే ఉన్నామండి, గెలుపు గురించి అసలు ఆలోచించలేదు. మ్యాక్సిమం మన వాళ్ళందరూ బాగానే సపోర్ట్ చేస్తున్నారు, బాగానే వస్తున్నారు, మంచి మెజారిటీ వస్తుంది. నమస్కారం అండి. నమస్తే అండి.